ఎవ్రీవన్ వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.2లో 8-9 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 8th ప్రాబ్లం, ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ఏబిసి ఏ సర్కిల్ విత్ ఏ సైడ్ ఏబి యాజ్ డయామీటర్ ఈజ్ డ్రాన్ టు ఇంటర్సెక్ట్ ఇన్ ది హైపోటెన్యూస్ ఏసీ ఇన్ పి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది. బి దగ్గరే ఉందని ఎలా చెప్తున్నాము అంటే హైపోటెన్యూస్ ఏసీ అన్నారు. హైపోటెన్యూస్కి ఎదురుగా ఉండే యాంగిలే రైట్ యాంగిల్ అవుతుంది. కాబట్టి ఏబీసీలో బి దగ్గర 90 degrees ఉంటుంది. ఏబి అనేది సర్కిల్కి డయామీటరు. డ్రాన్ ఇంటర్సెక్ట్ ది హైపోటెన్యూస్ ఏసీ ఇన్ పి. ఏసీ అనే డయామీటర్ని పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది ఈ టాంజెంట్ అనేది. ప్రూవ్ దట్ ది టాంజెంట్ టు ది సర్కిల్ ఎట్ పి బైసెక్ట్ ది సైడ్ బీసీ. ఈ సర్కిల్కి గీసిన టాంజెంట్ అనేది బీసీ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. బైసెక్ట్ చేయడం అంటే బీసీ సైడ్ 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వడం. అంటే లెంగ్త్ ఆఫ్ బీక్యూ ఎంతో లెంగ్త్ ఆఫ్ సీక్యూ కూడా అంతే. అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్ సీక్యూ అని ప్రూవ్ చేసినట్లయితే పీక్యూ అనే టాంజెంట్ బీసీని బైసెక్ట్ చేస్తుంది అని చెప్పచ్చు. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ ABC is a right triangle. ABC is a right triangle. Right అంటే 90 degrees యాంగిల్ ఉంటుంది అని అర్థం. ఈజ్ రైట్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ B 90 అని ఎలా చెప్తున్నాము అంటే ఏసీ హైపోటెన్యూస్ అని ఇచ్చారు. హైపోటెన్యూస్కి ఆపోజిట్గా ఉండే యాంగిలే రైట్ యాంగిల్ అవుతుంది. ఏసీ హైపోటెన్యూస్. అలాగే ఏబి అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. డయామీటర్ ఆఫ్ సర్కిల్. అలాగే మనకి ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. చూడండి, ఇలా ఈ సైన్ ఉంటే కనుక ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం. ఇక్కడ పీక్యూసీ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. ఈ పీక్యూసీ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూపీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూసీపీ. అంటే పీ దగ్గర సి దగ్గర రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయన్నమాట. అవి తర్వాత రాద్దాము. ముందు పి అనేది టాంజెంట్ అవుతుంది సర్కిల్కి. పి ఈజ్ ఏ టాంజెంట్. పి ఈజ్ పీక్యూ ఈజ్ టాంజెంట్ టు సర్కిల్ అండ్ పి ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. టాంజెంట్ అంటే సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, ఆ పాయింట్ పి అనమాట. పీక్యూ ఈజ్ టాంజెంట్ అండ్ పి ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ మనకి క్యూ అనేది సర్కిల్కి అవుట్ సైడ్ ఉంది. సర్కిల్కి అవుట్ సైడ్ పాయింట్. సర్కిల్కి అవుట్ సైడ్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ రెండు కూడా లెంగ్త్ ఈక్వల్గా ఉంటుంది. అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని రాయొచ్చు. క్యూ ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్. External point to circle. So length of tangents drawn from external points. Length of tangents drawn from external points are equal. Q అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి Q నుంచి వచ్చినటువంటి 2 టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే QB ఈజ్ ఈక్వల్ టు QP. QB is equal to QP. Q అనేది ఎక్స్టర్నల్ పాయింట్. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే మనకి ప్రాబ్లంలో యాంగిల్ P యాంగిల్ C ఈక్వల్ అని ఇచ్చారు. ఇన్ ట్రయాంగిల్ PQC. చూడండి, ఇక్కడ ఫిగర్లో చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQC యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. అంటే యాంగిల్ QPC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QCP అని రాసుకోవచ్చు. మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు కదా ఇది. యాంగిల్ క్యూపీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూసీపీ. ఇది ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు. గివెన్ ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కనుక దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ క్యూసీ అవుతుంది. క్యూసీ. అలాగే ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ పీక్యూ అవుతుంది. అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అనమాట. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సీక్యూ అని రాసుకోవచ్చు. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సీక్యూ బికాస్ in isosceles triangle
in isosceles triangle sides opposite to ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్ అన్నమాట. ఆర్ ఈక్వల్, సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1లో పీక్యూ అనేది క్యూపీ అన్న పీక్యూ అన్న ఒకటే. పీక్యూ అనేది క్యూబీకి ఈక్వల్. ఈక్వేషన్ 2లో పీక్యూ అనేది సిక్యూకి ఈక్వల్. సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ నుంచి పీక్యూ ఈక్వేషన్ 1లో పీక్యూ వాల్యూ బీక్యూకి ఈక్వల్, ఈక్వేషన్ 2లో పీక్యూ సిక్యూకి ఈక్వల్. సో బీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అని వచ్చింది. ఒకసారి ఫిగర్లో చూడండి, బీక్యూ లెంగ్త్ ఆఫ్ బీక్యూ ఎంతో లెంగ్త్ ఆఫ్ సిక్యూ కూడా అంతేనంట. అంటే క్యూ అనేది బీసీని బైసెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అని. క్యూ అంటే ఇక్కడ పీక్యూ అనే టాంజెంట్ అనమాట. సో పీక్యూ బైసెక్ట్స్ ది సైడ్ బీసీ. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. నెక్స్ట్ 9th ప్రాబ్లం. డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఫ్రమ్ ఏ పాయింట్ ఆర్ అవుట్ సైడ్ ది సర్కిల్. ఒక సర్కిల్ ఓ సెంటర్గా ఉండే ఒక సర్కిల్ని తీసుకొని అవుట్ సైడ్ ఆర్న్ అనే పాయింట్ని గుర్తుపెట్టి దాని నుంచి టాంజెంట్ డ్రా చేయాలంట. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బీ డ్రాన్ టు ది సర్కిల్ ఫ్రమ్ దట్ పాయింట్. అవుట్ సైడ్ పాయింట్ నుంచి సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము. హింట్ ఇచ్చారు, ది డిస్టెన్స్ ఆఫ్ 2 points టు ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ది సేమ్. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టాంజెంట్ గీసినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ రెండు కూడా సేమ్గా ఉంటాయంట. చూడండి, ఇక్కడ ఓ సెంటర్గా ఉండేటువంటి సర్కిల్ని డ్రా చేసి ఆర్ అనే పాయింట్ని అవుట్ సైడ్ ఉండేటట్లుగా తీసుకుందాము. ఈ అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయగలం అన్నమాట. ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్స్లో నేర్చుకున్నాం కదా, 5, 6, 7 ప్రాబ్లమ్స్లో సర్కిల్కి అవుట్ సైడ్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలము. ఆ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ లెంగ్త్లో ఉంటాయన్నమాట. వీటిని పీక్యూ అనుకున్నట్లయితే లెంగ్త్ ఆఫ్ పిఆర్ ఇజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ క్యూఆర్. ఇక్కడ మనకి ఓన్లీ 2 టాంజెంట్స్ కెన్ బీ డ్రాన్ ఫ్రమ్ outside point, from the point outside the circle, and the length of 2 tangents are equal, ante PR is equal to QR. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 9.3లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ ఫార్ములాస్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ ఆల్రెడీ 6th, 7th, 8th క్లాసెస్లో వచ్చినవే, అయినా ఇంకోసారి మనం రికాల్ చేసుకుందాము. ఈ ఫిగరు రెక్టాంగిల్, లెంగ్త్ బ్రెడ్త్ వీటికి ఉండే డైమెన్షన్స్. ఏరియా ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అలానే ఇది స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్గా ఉంటాయి. సో దీనికి ఉండేది ఒకటే మెజర్మెంట్, ఒక మెజర్మెంట్ ఇస్తే 4 ఈక్వల్ అనమాట. దీని ఏరియా కనుక్కోవడానికి S² అంటే సైడ్ ఇంటూ సైడ్. నెక్స్ట్ ట్రయాంగిల్, బేస్ ఇంటూ హైట్. దీనికి బేసు హైట్ 2 dimensions ఉంటాయి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. B అంటే బేస్, H అంటే హైట్. నెక్స్ట్ ఎక్కువగా ఉపయోగించే ఫార్ములా ఏరియా ఆఫ్ ది సర్కిల్కి ఒకటే మెజర్మెంట్ ఉంటుంది, రేడియస్. లేదా డయామీటర్ ఇస్తే దాన్ని హాఫ్ చేసినట్లయితే రేడియస్ వస్తుంది. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు πr². అలానే ఈ సర్కిల్లో ఉండే పార్ట్స్ గురించి ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. ఇందులో సెగ్మెంట్ ఉంటుంది, సెక్టార్ ఉంటాయి. అలానే మేజర్ సెక్టారు, మైనర్ సెక్టారు, మేజర్ సెగ్మెంటు, మైనర్ సెగ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. వీటి ఏరియాస్ ఎలా కనుక్కుంటామో ఎక్సర్సైజ్ 9.3లో నేర్చుకుంటాం అన్నమాట. అందులో ఫస్ట్ మనకి ఇక్కడ ఇంట్రొడక్షన్లో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఎలా కనుక్కోవాలి, అసలు సెగ్మెంట్ అంటే ఏంటో ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు చూడండి. సెగ్మెంట్ అంటే ఇక్కడ AB అనేది కార్డ్ అనుకుంటే చూడండి, సర్కిల్ మీద ఉన్న 2 pointsని జాయిన్ చేస్తే కార్డ్ వస్తుంది. ఈ AB అనేది ఆర్క్ అవుతుంది. ఆర్క్కి అలానే కార్డ్కి మధ్య ఉండే ఏరియానే సెగ్మెంట్ అంటాము. ఈ సెగ్మెంటు సర్కిల్ ఏరియాతో కనుక కంపేర్ చేస్తే చిన్నదిగా ఉంది కాబట్టి ఏరియా, దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాము. ఇట్లా షేడ్ చేసినటువంటి ఏరియా వరకు మైనర్ సెగ్మెంట్ అంటాము.
ఈ ఖాళీగా ఉన్నది మొత్తం మేజర్ సెగ్మెంట్. అలా కాకుండా సర్కిల్లో హాఫ్ గనక షేడ్ చేసి ఉంటే దీన్ని సెమీ సర్కిల్ అంటాం. చూడండి డయామీటర్ ఇది డయామీటర్ అండ్ ఇది ఏబి అనేది ఆర్క్ అండ్ డయామీటర్ మధ్యలో ఉండే ఏరియాని మొత్తాన్ని సెమీ సర్కిల్ అంటాము. ఇక్కడ ఏబీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఏబి అనేది డయామీటర్, ఇక్కడ ఏబి అనేది కార్డ్ కనుక సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉంటే దాన్ని డయామీటర్ అంటాము. ఇది సర్కిల్లో హాఫ్ ఉంది కాబట్టి షేడ్ చేసింది, దీన్ని సెమీ సర్కిల్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి షేడ్ చేసిన ఏరియా సర్కిల్లో అన్నిటికంటే చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ కూడా ఏబి అనేది కార్డే, కాకపోతే మైనర్ ఆర్క్ కాకుండా మేజర్ ఆర్క్ ఉంది. ఇక్కడ మేజర్ ఆర్క్ అలానే ఒక కార్డు మధ్యలో ఉండే ఏరియా మొత్తాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం. మేజర్ అంటే పెద్దది అని అర్థం, మేజర్ సెగ్మెంట్. మరి ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములాస్ ఏమీ లేవు, సెగ్మెంట్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములాస్ లేవు. సో ఫార్ములాస్ ఉన్నటువంటి షేప్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఈ సెగ్మెంట్స్ ఏరియాని కనుక్కుంటాము. సపోజు ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకు పిక్చర్స్ ఇచ్చారు చూడండి. ఏపీబి అనేది మైనర్ సెగ్మెంట్. మరి దీని ఏరియా కనుక్కోవాలి అంటే ఫార్ములా లేదు కాబట్టి ఓఏ అంటే రేడియస్, ఓబి కూడా రేడియస్సే. ఈ రెండు డ్రా చేయడం వల్ల ఇది మొత్తం ఒక సెక్టార్ లాగా ఫామ్ అయింది. ఓఏపీబి ఈజ్ సెక్టార్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకి. సెక్టార్ ఏరియా కనుక్కొని దాంట్లో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక మైనస్ చేస్తే ఈ ఏపీబి సెగ్మెంట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. అంటే మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. సో సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ కనుక్కొని దాంట్లో నుంచి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మైనస్ చేయాలి. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములాని ప్రతి ప్రాబ్లంలోనూ యూజ్ చేస్తాము. x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పైఆర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా అనమాట. అందులో కొంత పార్టే కాబట్టి సెక్టార్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ ఇస్తారు. మొత్తం సర్కిల్లో 360 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది కాబట్టి x డిగ్రీస్ బై 360 ఇంటూ పైఆర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఏపీబి అంటే మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి అంటే ఏరియా ఆఫ్ ది సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ట్రయాంగిల్ ఏరియాని తీసేసినట్లయితే ఆ సెగ్మెంట్ ఏరియా అనేది తెలుస్తుంది. మరి మేజర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలి అంటే మొత్తం ఏరియా ఆఫ్ ది సర్కిల్ నుంచి మైనర్ సెగ్మెంట్ ఏరియాని తీసేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ట్రై దిస్లో ఇచ్చారు. హౌ కెన్ యూ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ యూజింగ్ ది ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. మనకు ఆల్రెడీ మైనర్ సెగ్మెంట్ ఏరియా తెలిస్తే కనుక మేజర్ సెగ్మెంట్ ఏరియా కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి ఈ ఫిగర్ చూడండి, ఇందులో ఈ షేడ్ చేసినంత వరకు మొత్తం మేజర్ సెగ్మెంట్. ఆల్రెడీ మనకి మైనర్ సెగ్మెంట్ ఏరియా తెలిసిందనుకోండి, ఈ మొత్తం ఏరియా ఆఫ్ సర్కిల్లో నుంచి ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక మైనస్ చేస్తే మేజర్ సెగ్మెంట్ ఏరియా వస్తుందన్నమాట. ఇది మనకు ట్రైదిస్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. హౌ కెన్ యూ ఫైండ్ ది ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ యూజింగ్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ చేస్తే ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. అలాగే సెక్టార్ ఏరియా కనుక్కోవడానికి మనకి యాంగిల్ తెలిసి ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి డూ దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సెక్టార్ హూజ్ రేడియస్ ఈ 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సర్కిల్ రేడియస్ 7 సెంటీమీటర్సే తీసుకోవాలి విత్ ది గివెన్ యాంగిల్. సెక్టార్ యాంగిల్ 60 డిగ్రీస్ అయితే కనుక ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఎంత, సెక్టార్ యాంగిల్ 30 డిగ్రీస్ కనుక అయితే ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఎంత, అలా ఏరియా ఆఫ్ సెక్టార్స్ కనుక్కోవాలి. అన్నిటికీ కూడా రేడియస్ 7 సెంటీమీటర్సే. సో ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ రేడియస్ రాసుకుందాము. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇవన్నీ కూడా డూ దిస్ ప్రాబ్లమ్స్. డూ దిస్ ఇన్ పేజ్ నెంబర్ 239 పేజ్లో ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్. ఏరియా ఆఫ్ ది సెక్టార్స్ కనుక్కోవడం. ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్ములాలో x బై 360 బై ఇంటూ పైఆర్ స్క్వేర్ అని ఉంటుంది కదా. ఆర్ అంటే ఇక్కడ రేడియస్ అనమాట. ఇక్కడ మనకి డూ దిస్ ప్రాబ్లంలో రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, అలానే యాంగిల్ కూడా ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఫస్ట్ ప్రాబ్లంకి యాంగిల్ రాద్దాం. యాంగిల్ ఆఫ్ సెక్టార్ x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు x బై 360 డిగ్రీస్ ఇంటూ పైఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా మనకి రావడం కోసమే ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చారనమాట చేయడానికి. x అంటే ఇక్కడ మనకి ఇచ్చిన యాంగిల్ వేసుకోవాలి. 60 బై 360 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7, ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి 7 × 7 వేస్తాం. ఒక 7 క్యాన్సిల్, 0 క్యాన్సిల్.
6 1s 6 6 are 36. నెక్స్ట్ 2 11s 2 3s. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 77/3. 77ని 3తో కనుక డివైడ్ చేస్తే ఏరియా ఆఫ్ ది సెక్టార్ వస్తుంది. 3 2s 6 1 7 3 5s 15 2 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 దించుకుంటే 2 3 6 are 18, మరలా 2 మరలా 0 పెట్టుకుంటే 3 6 are 18. ఇది ఇక వస్తూనే ఉంటుంది అనమాట, నాన్ టర్మినేటింగ్. అంటే 25.66 ఏరియా కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ అని రాస్తాము. ఇది డిగ్రీస్ అంటే యాంగిల్ 60 degrees ఇచ్చినప్పుడు ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ యాంగిల్ 30 degrees ఇచ్చినప్పుడు ఎంత? యాంగిల్ ఆఫ్ సెక్టార్ x degrees is equal to 30 degrees. అప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ is equal to x/360 into pi r square. x అంటే ఇక్కడ 30 degrees ఇచ్చారు మనకి, బై 360 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7 centimeters. 7 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 1s 3 12s, 2 11s 2 6 are. సో 77/6. 77ని 6తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ వీడియో లెంగ్తీ అవుతుంది, ఆన్సర్ వేస్తున్నాను. 12.83 ఏరియాకి యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఈసారి మనకి 72 degrees ఇచ్చారు, is equal to 72 degrees. ఏరియా ఆఫ్ సెక్టార్ is equal to x/360 into pi r square. సో ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా బాగా వచ్చి ఉండాలి. 72/360 into 22/7 into 7 into 7. 7 7 క్యాన్సిల్, ఇక్కడ మనకు 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 6 are, 12 3s 0కి 0, 6 1s 6 5s. ఇక మనకేమి క్యాన్సిల్ అవ్వవు. 22 7s 154/5. 154ని 5తో డివైడ్ చేస్తే 30.8 వస్తుంది సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ది, యాంగిల్ ఆఫ్ సెక్టార్ is equal to 90 degrees. యాంగిల్ ఆఫ్ సెక్టార్ is equal to 90 degrees. ఏరియా ఆఫ్ సెక్టార్ is equal to x/360 into pi r square. x అంటే 90/360 into 22/7 into 7 into 7. 0 0 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్, 9 1s 9 4s. ఇక్కడ మిగిలినవి క్యాన్సిలేషన్ ఏం అవ్వవు. 154/4. 154ని 4తో డివైడ్ చేస్తే 38.5 వస్తుంది. ఏరియాకి యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ది, యాంగిల్ ఆఫ్ సెక్టార్ 120 degrees ఇచ్చారు, ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి. x degrees/360 into pi r square. ఇక్కడ x అంటే 120 degrees by 360 degrees ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7 centimeters. 7 into 7. 7 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 12 1s 12 3s. రిమైనింగ్ ఏమి క్యాన్సిల్ అవ్వవు. 22 7s 154/3. 154ని 3తో డివైడ్ చేస్తే 51.33 వస్తుంది. ఏరియాకి యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ది లెంగ్త్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ 14 centimeters. ఫైండ్ ది ఏరియా స్వెప్ట్ బై ది మినిట్ హ్యాండ్ ఇన్ 10 minutes. మనకి మినిట్స్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్ ఉంటాయి కదా. మినిట్స్ హ్యాండ్ 14 centimeters లెంగ్త్ ఉందంట. అయితే అది 10 minutesలో ఎంత ఏరియాని స్వెప్ట్ చేస్తుందో కనుక్కోవాలి. ముందు సర్కిల్లో ఎంత యాంగిల్ ఉంటుందో రాద్దాము. యాంగిల్ ఇన్ సర్కిల్. సర్కిల్లో ఒక కంప్లీట్ సర్కిల్ కనుక తిరిగి వస్తే 360 degrees యాంగిల్ ఉన్నట్లు అనమాట. మరి ఈ మినిట్స్ హ్యాండ్ 60 minutes తిరిగితే కానీ ఒక కంప్లీట్ సర్కిల్ అవ్వదు. అంటే 60 minutes స్మాల్ లైన్స్ ఉంటాయి కదా మనకి, 1కి 2కి మధ్య 5 స్మాల్ లైన్స్, 2కి 3కి మధ్య 5 స్మాల్ లైన్స్ ఉంటాయి కదా. అటువంటి లైన్స్ మొత్తం 60 ఉంటాయి. 60 minutes తిరిగితే కానీ ఒక 1 hour కంప్లీట్ అవుతుంది. సో మినిట్స్ హ్యాండ్ అనేది 1 minuteకి ఒక స్మాల్ లైన్ కంప్లీట్ చేస్తుంది. యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్. యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute ఈజ్ ఈక్వల్ టు 360 degrees మొత్తము
అయితే అది 60 టైమ్స్ తిరుగుతుంది అనమాట. 60 మినిట్స్ ఉంటాయి కదా, కాబట్టి బై 60 వేస్తాము. 0 0 క్యాన్సిల్, 6 1s 6 6 అంటే 6 డిగ్రీస్ చేస్తుంది 1 మినిట్కి. అయితే ఇక్కడ మనకు ప్రాబ్లంలో 10 మినిట్స్ అన్నాడు కదా, కాబట్టి 10 మినిట్స్కి ఎంత యాంగిల్ చేస్తుందో కనుక్కోవాలి. యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 10 మినిట్స్. మినిట్ హ్యాండ్ ఇన్ 10 మినిట్స్. 1 మినిట్లో 6 డిగ్రీస్ కదా, 10 మినిట్స్ అంటే 10 × 6 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది సెక్టార్ వచ్చినట్లే, యాంగిల్ ఆఫ్ ది సెక్టార్ వచ్చినట్టే ఏరియా ఆఫ్ ది సెక్టార్ కనుక్కోవాలి. ది ఏరియా స్వెప్ట్ బై మినిట్ హ్యాండ్, ది ఏరియా స్వెప్ట్ బై మినిట్ హ్యాండ్ ఇన్ షేప్ ఆఫ్ సెక్టార్, అదొక సెక్టార్ షేప్లో ఉంటుంది. విత్ రేడియస్ 14 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా. సో యాంగిల్ తెలుసు, రేడియస్ తెలుసు, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా వేసుకోవాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు x/360 × πr². ఇక్కడ x అంటే 60 డిగ్రీస్ వచ్చింది కదా, 10 మినిట్స్కి 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. 60/360 ఇంటూ పై వాల్యూ 22/7, రేడియస్ 14, r² కాబట్టి 14 × 14 వేస్తాము. 0 0 క్యాన్సిల్, 6 1s 6 6 7 1s 7 2s 2 1s 2 3s, ఇక మిగిలినవి ఏమి క్యాన్సిల్ అవ్వవు. 22 × 14/3. సో 14 2s 28, 14 2s 28, 1 2, 308/3. సో దీన్ని కనుక డివిజన్ చేసినట్లయితే 3 1s 3, 0కి 0, 3 2s 6, 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుని 0 దించుకుంటే 20, 3 6 18, 3 6 18. ఇంక ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో పాయింట్ తర్వాత 2 డెసిమల్ పాయింట్స్ ఉంచేసి ఏరియా కాబట్టి యూనిట్స్ 102.66 cm². ఇంత ఏరియాని అది స్వెప్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 9.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.